సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఇడ్లీ అనమాట. ఏం ఇడ్లీ అంటే చూపిస్తాను. ఇడ్లీలోకి రవ్వ లేకుండా ఇడ్లీ. సో ఫస్ట్ అయితే మినపప్పు నానబెట్టుకున్నాను, కొంచెం పాలకూర వేసేసుకొని రుబ్బేసుకున్నాను అనమాట. తర్వాత దాంట్లోకి కొంచెం నానబెట్టిన పచ్చెనగపప్పు, అల్లం తురుము, సొరకాయ కూడా తురిమేసి కొంచెం వేసుకున్నాను. తర్వాత కీన్వా ఉంటుంది కదా, దాన్ని కూడా నానబెట్టి ఉడకపెట్టుకున్నాను అనమాట. సో ఉడకపెట్టేసి ఇడ్లీ రవ్వలాగా ఇవన్నీ కలిపేసి మొత్తం మనం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఇడ్లీ వేసుకోవడమే, సేమ్ కాస్త సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు మొత్తం కలిపేసేసి దీన్ని మనం నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ ఇడ్లీ లాగా వేసేసుకోవడమే అనమాట. సేమ్ ఇడ్లీ లాగానే ఉన్నాయి. అసలు నేను కూడా షాక్ అయ్యాను, ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ అని చెప్పేసి. మనకు కూడా చాలా హెల్దీ ఫుడ్లు చూపిస్తున్నాను నేను, మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనమైతే మార్నింగ్ అయిపోయాక ఇడ్లీ ఎలా వచ్చినాయో చూద్దామన్నమాట. మన పిండి చూసారా మంచిగా కొంచెం ఉబ్బింది కూడా. సో ఇప్పుడు వీటిని అయితే ఇడ్లీ పాత్ర తీసుకొని వాటికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇడ్లీ అనేది వేసేసుకుందాం అనమాట. ఇప్పుడు ఇడ్లీ వేసేసుకొని వీటికి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. అది కూడా చట్నీ కూడా నేను డిఫరెంట్గా చేస్తున్నాను, ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. సో హెల్దీ ఇడ్లీ, హెల్దీ చట్నీ అనమాట. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ గిన్నె అయితే పెట్టేసుకుందాం అనమాట. దాంట్లోకి కొంచెం బటర్ వేసేసుకొని దాంట్లోకి మనకి కారానికి కావలసినంత పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. కొంచెం ధనియాలు వేసాను, తర్వాత వాల్నట్స్ వేసాను, తర్వాత గ్రీన్ పప్పు కూడా వేసాను అనమాట. తర్వాత దీంట్లోకి ఉప్పు శనగలు వేసాను, పుట్నాల పప్పు వేయకుండా ఉప్పు శనగలు వేసేసి కొంచెం కొబ్బరి కూడా వేసాను అనమాట, కొబ్బరి పొడి అనమాట. సో అది కూడా వేసేసి సన్న మంట మీద వేయించేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం మనం. ఈలోపు ఒక్క స్పూన్ బ్లాక్ సీడ్స్ కూడా వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది. మన ఇడ్లీ కూడా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇడ్లీ కూడా తీసాను అనమాట. సో ఇడ్లీలోకి చట్నీ వేసుకొని కాదు, పోసుకొని తిందాం అనమాట, అప్పుడే బాగుంటుంది ఈ ఇడ్లీ అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ రవ్వ లేకుండా.